ఐపీఎల్ 2025 సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న ఏకైక జట్టు ఆర్సీబీ. ఆడిన 4 మ్యాచ్లలో ఆర్సీబీ తన 3వ విజయాన్ని నమోదు చేస్తే, మరోవైపు అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్న ముంబై ఇండియన్స్ ఆడిన 5 మ్యాచ్లలో 4వ ఓటమిని మూటగట్టుకుంది. ఓడిపోవడంలో ఎస్ఆర్హెచ్తో పోటీ పడుతుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఐపీఎల్లో భాగంగా సోమవారం నాడు ముంబై ఇండియన్స్ ఆర్సీబీ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో 12 పరుగుల స్వల్ప తేడాతోటి ఆర్సీబీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, రజత పాటీదార్ల విజృంభణకు తోడు దేవదత్త పడిక్కల్, జితేష్ శర్మలు రాణించడంతో 221 పరుగుల భారీ స్కోరు సాధించింది ఆర్సీబీ. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడ్డప్పటికీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా విజృంభణతోటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే కీలక సమయంలో వీరిద్దరు కూడా అవుట్ కావడంతో చివరికి 12 పరుగుల స్వల్ప తేడాతో ఎంఐ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల పోరాటము అబ్బురపరిచింది. వీరి విజృంభణతోటి అసాధ్యం అనుకున్నది సుసాధ్యమయ్యేలా కనిపించింది. కానీ చివరి 2 ఓవర్లు వేసినటువంటి హ్యాజిల్వుడ్, కృణాల్ పాండ్యాలు ముంబై జోరుకు కళ్లెం వేసి ఎట్టకేలకు ఆర్సీబీకి విజయాన్ని అందించారు. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించింది. ఉన్నంతసేపు అలరించినటువంటి రోహిత్ శర్మ 9 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే పరుగులు చేసేందుకు విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విల్ జాక్స్ 18 బంతుల్లో 22 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ రన్ చేజ్లో వెనుకబడింది. ఈ దశలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీరిద్దరు కలిసి మ్యాచ్ను మలుపు తిప్పారు. మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకువెళ్లారంటే వీరిద్దరి యొక్క పోరాటమే కారణం. 12 ఓవర్లలోనే 99 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పోతున్నటువంటి ముంబై ఇండియన్స్ను వీరిద్దరు కలిసి, అంటే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి 5వ వికెట్కు కేవలం 34 బంతుల్లోనే 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. ముఖ్యంగా తిలక్ వర్మ గత మ్యాచ్లో వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడని చెప్పేసి మధ్యలోనే అతన్ని రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించి ఘోరమైన తప్పిదం చేసినటువంటి ముంబై ఇండియన్స్కి ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఆపద్బాంధవుడిగా మారాడు. కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి గట్టిగా పోరాడాడు తిలక్ వర్మ. ఇక హార్దిక్ పాండ్యా అయితే రెచ్చిపోయాడాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 42 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా వచ్చి రావడంతో సిక్సర్లు, ఫోర్లతోటి విరుచుకుపడ్డాడు. సో వీరిద్దరి విజృంభణతోటి ముంబై ఇండియన్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించింది. వీరిద్దరి పోరాటంతో ముంబై ఇండియన్స్ భారీ తేడాతోటి ఓడిపోతుంది అనుకున్నటువంటి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకువెళ్లారు. చివరి 2 ఓవర్లలో 28 పరుగులు అవసరమైనటువంటి దశలో హ్యాజిల్వుడ్ అదరగొట్టాడు. 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడంతో పాటు 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు హ్యాజిల్వుడ్. ఇక చివరి ఓవర్లో కృణాల్ పాండ్యా 3 కీలక వికెట్లు పడగొట్టి కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ 12 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. సో టోర్నీలో ఆర్సీబీకి ఇది 3వ విజయం అయితే ముంబై ఇండియన్స్కు 4వ పరాజయం. మొత్తంగా ఆర్సీబీ బ్యాటర్లలో తిలక్ వర్మ 56 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 42 పరుగులు చేయగా విల్ జాక్స్ 22 పరుగులు చేశారు. సో మొత్తంగా వీరిద్దరి పోరాటం వల్లనే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పోరాటం వల్లనే మ్యాచ్ చివరి వరకు తీసుకువెళ్ళగలిగారు. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే యష్ దయాల్, జోస్ హ్యాజిల్వుడ్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే కృణాల్ పాండ్యా చివరిలో చెలరేగి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీయడం జరిగింది. శ్రేయస్ శర్మ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు. తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఆర్సీబీకి భారీ స్కోరు అందించడమే కాకుండా 32 బంతుల్లోనే 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రజత పాటీదార్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి తొలి ఓవర్లో తొలి బంతికే బౌండరీకి తరలించి ఇన్నింగ్స్ని గ్రాండ్గా ఓపెన్ చేశాడు ఫిల్ సాల్ట్. అయితే ఆ మరుసటి బంతికే ఫిల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా ఇన్నింగ్స్ 2వ బంతికే 4 పరుగుల వద్దనే ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. సో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఆర్సీబీ ఏమాత్రం తగ్గలేదు. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్తో కలిసి మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు. దేవదత్త పడిక్కల్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ పోటీపడి మరీ బౌండరీలు బాదటంతో ఆర్సీబీ స్కోరు స్పీడ్గా పెరిగింది.
సుదీర్ఘకాలం తర్వాత క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టినటువంటి బుమ్రా, అంటే గత ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వెన్నునొప్పి గాయంతో బుమ్రా క్రికెట్కు దూరమయ్యాడు కదా. ఈ మ్యాచ్ తోటి క్రికెట్లోకి బుమ్రా మళ్ళీ పునరాగమనం చేశాడు. సో బుమ్రా తను వేసినటువంటి తొలి ఓవర్లోనే కోహ్లీ ఓ 6 కొట్టాడు. దీపక్ చాహర్ వేసినటువంటి 6వ ఓవర్లో దేవదత్త పడిక్కల్ వరుసగా 6-4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 12 పరుగులు చేసిందన్నమాట. ఇక విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 9వ ఓవర్లో 6 కొట్టినటువంటి కోహ్లీ కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి అదే ఓవర్లో ఓ భారీ షాట్ కొట్టినటువంటి పడిక్కల్ బౌండరీ వద్ద విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బాల్స్ ఆడినటువంటి పడిక్కల్ 2 4లు 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, దేవదత్త పడిక్కల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 52 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ రజత్ పటీదార్తో కలిసి కోహ్లీ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 100 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 10 పరుగులు చేసిందన్నమాట. సో నిలదొక్కుకోవడానికి మొదట కాస్త సమయం తీసుకున్నటువంటి పటీదార్ ఆ తర్వాత అతను కూడా బౌండరీలు సిక్సర్లతోటి విరుచుకుపడ్డాడు. శాంట్నర్ వేసినటువంటి 14వ ఓవర్లో పటీదార్ 2 6లు 1 4 కొట్టాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 14వ ఓవర్లో తొలిబంతికి భారీ షాట్ కొట్టినటువంటి కోహ్లీ నమన్ధర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 42 బాల్స్ ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 8 4లు 2 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యేసరికల్లా ఆర్సీబీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. కోహ్లీ, రజత్ పటీదార్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 31 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి లివింగ్స్టోన్ అదే ఓవర్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఐపీఎల్ కెరియర్లో పాండ్యాకు ఇది 200వ వికెట్. అలా 15వ ఓవర్లో పాండ్యా 2 వికెట్లు తీసి ఎంఐకి కాస్త బ్రేక్ ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ మరింత శరవేగంగా దూసుకుపోయింది. ఒకవైపు కెప్టెన్ రజత్ పటీదార్, మరోవైపు జితేష్ శర్మ వీరిద్దరూ బౌండరీలు సిక్సర్లతోటి విరుచుకుపడ్డారు. ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి 16వ ఓవర్లో ఇద్దరు కలిసి 2 4లు 1 సిక్సర్తో కలిపి 18 పరుగులు సాధించగా, హార్దిక్ పాండ్యా వేసినటువంటి 17వ ఓవర్లో రజత్ పటీదార్ కొట్టినటువంటి 2 6లు 1 4తో కలిపి మొత్తంగా ఆ ఓవర్లో 23 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో రజత్ పటీదార్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసినటువంటి 18వ ఓవర్లో 6 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఇక ట్రెంట్ బౌల్ట్ వేసినటువంటి 19వ ఓవర్లో జితేష్ శర్మ 2 6లు కొట్టగా, అదే ఓవర్లో పటీదార్ కీపర్ రికల్టన్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. 32 బాల్స్ ఆడినటువంటి రజత్ పటీదారు 5 4లు 4 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పటీదార్, జితేష్ శర్మ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు కేవలం 27 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. ఇక బుమ్రా వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జితేష్ శర్మ కొట్టినటువంటి 1 6తో కలిపి 8 పరుగులు మాత్రమే రావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక జితేష్ శర్మ చివరిలో వేగంగా ఆడి 19 బంతుల్లోనే 2 4లు ఏకంగా 4 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు, ఒక బుమ్రా తప్ప. సో చాలా కాలం తర్వాత మళ్ళీ క్రికెట్లోకి పునరాగమనం చేసినటువంటి బుమ్రా 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా వికెట్లేమీ తీయలేదు, కానీ పరుగులను బాగా నియంత్రించాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసినప్పటికీ ఓవర్కి సగటున 14.25 చొప్పున భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీశాడు, కానీ భారీగానే అతను కూడా పరుగులు సమర్పించుకున్నాడు. విఘ్నేష్ పుతూర్ 1 వికెట్ తీశాడు. అంటే ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే విఘ్నేష్ పుతూర్ 1 వికెట్ తీశారు. కానీ అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు, ఒక బుమ్రా మినహా. సో మొత్తంగా బుమ్రా తన మ్యాచ్ ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. వికెట్లు తీయకపోయినప్పటికీ కూడా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లతో పోలిస్తే పరుగులను బాగా కట్టడి చేశాడు బుమ్రా. ఇక బౌల్ట్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాదాపు బుమ్రా తప్ప అందరూ కూడా ఓవర్కి 10, 11, 14 చొప్పున పరుగులు ఇచ్చుకోవడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించగలిగింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. మొత్తం 4 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 3 గెలుపులు 1 ఓటమితోటి మొత్తం 6 పాయింట్లు సాధించి మరి ఆ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఉంది. సో తొలి స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, 2వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటన్స్ కానీ, 3వ స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ కానీ ఈ 3 జట్లు కూడా 3 విజయాలతోటి 6 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో, గుజరాత్ టైటన్స్ 2వ స్థానంలో, ఆర్సీబీ 3వ స్థానంలో ఉన్నాయి. ఇక
4వ స్థానంలో ఉన్నటువంటి పీబీకేఎస్ నుంచి మొదలుపెట్టుకుంటే 7వ స్థానంలో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ వరకు ఈ జట్లన్నీ కూడా 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఆధారంగా పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, కేకేఆర్ 5వ స్థానంలో, ఎల్ఎస్జీ 6వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ 7వ స్థానంలో ఉన్నాయి. ఇక టైటిల్ ఫేవరెట్గా భావించినటువంటి 3 జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్లు కూడా మొదటి నుంచి మంచి అంచనాలతోటి టైటిల్ ఫేవరెట్లలో ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఈ 3 జట్లు కూడా పాయింట్ల పట్టికలో అట్టడుకు చేరాయి. ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్లు కూడా ఒక్కొక్క విజయంతో మరి 2 పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో, సిఎస్కే 9వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు కూడా 5 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలుపొంది 4 ఓటములతోటి మరి అట్టడుకు చేరాయి. ఇక సిఎస్కే కూడా 4 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు సాధించి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతము ఆయా జట్ల పరిస్థితి.